తెలంగాణలో రుణమాఫీకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది మనకి తాజా ఫార్మేట్లో బంగారం అంశం కూడా కనిపించిందనమాట. ఒకే వ్యక్తికి 2 లేదా 3 అకౌంట్ల ద్వారా 2 లక్షల వరకు లోన్ తీసుకుంటే ఆ మొత్తం అంతా కూడా మాఫీ వర్తిస్తుందని అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే ఇది కుటుంబంలో ఒక్కొక్కరికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రుణమాఫీకి సంబంధించి మరో కీలక విషయం తెలిసింది. రైతులు బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే వాటికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని, ఆ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని కూడా సమాచారం. తాజాగా రుణమాఫీ అమలు కోసం ప్రభుత్వం బ్యాంకులకు పంపించిన ప్రఫార్మాలో బంగారు రుణాల ప్రస్తావన కూడా ఉండటం విశేషం. ఇప్పటికే ప్రభుత్వం 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతుల వివరాలను ఇవ్వాలని బ్యాంకర్లను అయితే కోరింది. జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితం వెలువడగానే రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలైతే కానున్నాయని చెప్పేసి అన్నారు. అయితే మనకి అందుకే ఈ వివరాలు అయితే సేకరించారన్నమాట. తర్వాత అర్హత గల రైతులకు ఈ రుణమాఫీ చేయనున్నారు. ఇక గోల్డ్ లోన్పై తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేస్తారని తెలిసి రైతులు హర్షం వ్యక్తం చేయనున్నారు. దీనివల్ల చాలామందికి 2 రకాల లబ్ధి కలగనుంది అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఏది ఏమైనా మొత్తంగా బంగారం కుదవపెట్టి లోన్లు తీసుకున్న వారికి కూడా రుణమాఫీ అయితే కాబోతుందన్నమాట తెలంగాణ రైతులకు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో